అందరికీ వందనములు. ప్రేమ దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో పడకల మించలేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈ ఉదయకాలం పడకల మీద నిచ్చలేకుండానే ప్రభు యొక్క కృపావర్తని మనం విన్నట్లయితే మరి ఈరోజు ప్రియులారా 12వ తారీఖు మరి శనివారము ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మించలేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్తను చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఫలం ఇచ్చును. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రతిఫలం ఇచ్చు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, రహస్యమందు చూచుచున్న తండ్రి అంటే మన జీవితాన్ని అంతటనుగా చూసేటటువంటి దేవుడు. రెండోదిగా మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిని మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. రహస్యంగా చూచే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయితే ఈ రెండు మాటలు దేనికి మాట్లాడబడుతూ వచ్చినాయి అంటే ఉపవాస ప్రార్థన గురించి. దేని గురించి అండి? ఉపవాస ప్రార్థన. ప్రియులారా, 16 వచనం చదివినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు ఇక్కడ ఉపవాసం అన్నది చూస్తూ వస్తాను. ఉపవాసం అన్నది కరెక్ట్గా చేస్తే నువ్వు చేసే ఉపవాస ప్రార్థన రహస్యమందున్న నీ తండ్రి చూస్తున్నాడు. ఇంకా రహస్యాలను తెలుసుకోగలిగిన వాడు, రహస్యాలను చూడగలిగిన తండ్రి చూస్తున్నాడు. రెండోదిగా ప్రతిఫలం కూడా ఇస్తున్నాడు ఆయన. అంటే ఉపవాస ప్రార్థన గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాట సందర్భం వస్తుంది. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన మీకు అంటే ఎప్పుడు ఉపవాస ప్రార్థన మనం కరెక్ట్గా చేసినప్పుడు. అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఈరోజు మనం అది తెలుసుకోవాలి. ఎప్పుడైతే రహస్యమైన ఉపవాస ప్రార్థనకి అసలు అర్థం ఏంటన్నది మనం తెలుసుకుంటే అప్పుడు ప్రతిఫలం అన్నది మనం పొందుకోగలుగుతాం. అసలు రహస్యమైన రీతిలో నీ తండ్రికి ప్రార్థన చేయాలి. రహస్యమైన ఉపవాస ప్రార్థన ఏంటి అని అంటే రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము రహస్యమైన ఉపవాస ప్రార్థన. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం చూసినట్లయితే 7-8 వచనాలు కలిసి ఉండే. నేను కొంతమేరకు చదువుతా, చూడండి. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖం త్రిప్పకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ఏంటి? రహస్యంగా ఉపవాస ప్రార్థన చేస్తే. ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే అది రహస్యమందు చూచుచున్న తండ్రికి మనం చేసే ఉపవాస ప్రార్థన రహస్యముగా దేవునికి తెలియపరచాలి. చూడండి, ఉపవాస ప్రార్థన రహస్యంగా చూడండి, రహస్యమందు చూచుచున్న తండ్రికి మన ప్రార్థన వినబడేటట్టు. అంటే ఉపవాస ప్రార్థన రహస్యమందు చూచుచున్న తండ్రి ఎడల లేదా తండ్రి దగ్గర ఎలా చేయాలి? రహస్యమందు చూచుచున్న తండ్రి దగ్గర ఉపవాస ప్రార్థన ఎలా చేయాలంటే, ఉపవాస ప్రార్థన అంటే అసలు అర్థం ఏంటో చెప్తున్నాడు ప్రభు. మొదటిగా చూసినట్లయితే నీ ఆహారం ఆకలి గొనిన వారికి పెట్టుటయో, అదే ఉపవాస ప్రార్థన. నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన యొక్క అర్థాన్ని దేవుడు చెబుతున్నాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో. ఉపవాస ప్రార్థన కరెక్ట్ అయిన రీతిలో చేస్తే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేయొద్దని నేను అంటలా. ఉపవాస ప్రార్థన యొక్క అర్థము ప్రభు చెబుతున్నాడు. ఏంటంటే నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయో. అంటే ఎవరన్నా ఆకలి కొని ఉంటే, ఎవరైనా ఆకలితో ఉంటే, ఎవరైనా ఆకలితో మన ఇంటికి వస్తే, ఎవరైనా ఆకలి వేసి మన ఇంటికి తలుపు తట్టినప్పుడు వారికి భోజనం పెట్టకోకుండా నా దగ్గర లేదు, నువ్వు వెళ్ళిపో అని మనం అనుకోవడం. మన దగ్గర భోజనం ఉండప్పుడు, మన ఇంట్లో భోజనం ఉండప్పుడు, ఒకవేళ మన కుటుంబం వరకు సరిపోయిద్ది అనుకుంటే దాంట్లో కొంత పెట్టి ఉన్న దాంట్లో మనం సర్దుకోవాలి. ఎప్పుడైతే మనం మన దగ్గరుండ ఆహారం ఆకలి కొనిన వానికి పెడతామో అదే నిజమైన ఉపవాస ప్రార్థన. అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. ఈ ఆహారం ఆకలి కొని వానికి పెట్టే విషయంలో ఎలా ఉండాలంటే ఈ చేత్తో పెట్టేది మరో చేతికి తెలియకూడదు అంటారు.
పెట్టే విషయం ఎలా ఉండాలా? మనం పెట్టేది ఇతరులకు తెలియకూడదు, ఎదుటి వ్యక్తికి అసలు తెలియకూడదు. నువ్వు ఎవరికైనా భోజనం పెట్టేవన్న సంగతి, ఎవరైనా ఆకలిగొన్న వ్యక్తికి భోజనం పెట్టేవన్న సంగతి పక్కనోడికి కూడా తెలియకూడదు. అంటే ఎంత రహస్యం అంటే నీ కుడి చేతితో చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు, అంత రహస్యంగా ఉండాలి. అదే నిజమైన ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన యొక్క విధానాన్ని, దాని మర్మాన్ని దేవుడు చెబుతున్నాడు. ఎవరైనా ఆకలి కొంటే భోజనం పెట్టు, కానీ అది నువ్వు పెట్టేవని ఎవరికి చెప్పకూడదు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా ₹1 దేవుని మందిరంకి ఇస్తే, దేవుని మందిరం నిర్మాణం కొరకు, దేవుని మందిరం కట్టుకోవడానికో, దేవుని మందిరంలోనో లేదా దేవుని మందిరంలో ఏదైనా పనిలోనో ఏదో ₹1 ఖర్చు పెట్టినా, నేను చాలా ఖర్చు పెట్టి, నేను అంత ఖర్చు పెట్టా, ఎంత ఖర్చు పెట్టానంటాం. అది ఉపవాస ప్రార్థన యొక్క నిజమైన సారస్యం ఏంటో తెలుసా? నువ్వు ఆకలి కొన్నవాడికి నువ్వు భోజనం పెట్టినప్పుడు ఆ పెట్టిన విషయం ఎవరికీ చెప్పుకోకుండా ఉండటమే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసిన అనుభవాన్ని తీసుకొస్తుంది. అప్పుడు నువ్వు రహస్యంగా ఉంచావు కాబట్టి ఆకలి కొన్నవాడికి భోజనం పెట్టిన అనుభవం పరలోక తండ్రి నీకు బహుమానం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఇది మొదటిది. రెండవ విషయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఇక్కడే రాయబడుతూ వచ్చింది 7-8 వచనాల్లో నేను చదువుతున్నది చూడండి. నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకొండుటయు. అంటే నీ రక్త సంబంధి ఎవరైతే ఉంటారో, ఎవరైతే నీ రక్త సంబంధి ఉన్నాడో, నీ యొక్క రక్తాన్ని పంచుకు పుట్టుకునే వారు అయి ఉండొచ్చు, లేదా నీ బంధువులు అయి ఉండొచ్చు, ఎవరైతే నీ రక్త సంబంధులు ఉంటారో వారికి నువ్వు నీ ముఖం తిప్పుకోకూడదు. నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ రక్త సంబంధికులు ఎవరైనా తన కష్టాల్లో నిన్ను ఆశ్రయించినప్పుడు నీ ముఖం తిప్పుకోకూడదు. చూడండి, బోయాజు ఉన్నాడు, నయోమి, రూతు, మరి వాళ్ళు ఆశ్రయించారు బోయాజుని. ఆశ్రయించడం ద్వారా కొద్దిగా సమీపంగా రక్త సంబంధికుడు అయినప్పటికీ తన ముఖాన్ని త్రిప్పివేసుకోవాలి. రూతు పంట చేలోకి వచ్చినప్పుడు ఆమెకు పనులు వదిలేయమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. సమృద్ధి అయిన పంటను పొందుకునే ధన్యతనిస్తూ వచ్చాడు. క్షమించండి, పంటను పొందుకునేది కాదు, ఆ తీసుకునే ధన్యత. కాబట్టి పనివారు చెబుతారు, ఆమెను ఏం చేయొద్దు, ఆమె దగ్గర ఉండే ఆమెకి పనులు వదిలేసేసేయండి అని. అంటే ఇక్కడ రక్త సంబంధి అనేవాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ముఖం త్రిప్పుకోకూడదండి. ఏదన్నా ఆపదల్లో ఉండొచ్చు, ఏదన్నా అక్కర్లో ఉండొచ్చు, అవసరతలు ఉండొచ్చు, నా వాడు కదా అని నీ దగ్గరకు వస్తాడు. నా అన్నను, నా చెల్లెను, నా అక్కను, నా తమ్ముడను, నా వాడను, లేకపోతే నా బంధువును, నా తండ్రి ఇంటి వాడను నిన్ను ఆశ్రయించినప్పుడు ముఖం త్రిప్పుకోకూడదు. ఎప్పుడైతే ఆ యొక్క ఆకలి ఉన్నవాడికి ఆహారం పెట్టి 10 మంది చెప్తావో, నీ రక్త సంబంధికి నీ దగ్గరకు వచ్చినప్పుడు తనకి ముఖాన్ని చూపించుకోకుండా త్రిప్పివేసుకుంటావో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నువ్వెన్ని నీతి కార్యాలు చేసినా ప్రతిఫలం ఇవ్వడం. నిజమైన ఉపవాసం యొక్క అనుభవం. ఆకలి ఉన్నవాడికి ఆకలి పెట్టి ఎవడో చెప్పకూడదు. ఇంకా నువ్వు నీ రక్త సంబంధి నీ దగ్గరకు అవసరతలో వచ్చినప్పుడు తానికి నీ మొహాన్ని త్రిప్పివేయకూడదు. మూడోదిగా చూస్తున్నట్లయితే ఇక్కడే రాయబడుతూ వచ్చింది, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాల్లో దిక్కుమాలిన బేదలను, అంటే దిక్కుమాలిన బేదలు అంటే దిక్కు లేనటువంటి బేదల్ని చేర్చుకోవడం. అంటే దిక్కు లేనటువంటి వారు, ఏ దిక్కు లేనటువంటి బేదలు కొంతమంది ఉండాలి. ఏ దిక్కు లేని వారు చాలామంది బేదలు ఉంటూ వస్తున్నారు. ఏ దిక్కు లేనటువంటి బేదలు ఎంతోమంది ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఏ దిక్కు అంటే ఏ ఆధారం లేనటువంటి వారు. ఏ ఆధారం లేనటువంటి వారికి మనమే ఆధారంగా ఉండాలి. ఏ ఆధారం లేనటువంటి భేదవాడికి తనకి ఒక రక్త సంబంధికుడు కానీ, బంధువుడు కానీ, స్నేహితులు కానీ, ఇంటివారు కానీ ఎవరూ లేనప్పుడు అతడు ఒక్కడే ఒంటరిగా అనాథగా ఉన్నప్పుడు, ఏ ఆధారం లేనివాడు అనాథిగా ఉన్నాడు. ఒక అనాథకి మనం ఎలా ఉండాలా? ఆదరణగా ఉండాలి, ఆశ్రయంలాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆదరణగా ఉండాలా, ఆశ్రయంలాగా ఉండాలి. దిక్కు లేనటువంటి బేదలకి ఆశ్రయంగా, ఆదరణగా మనం ఉండి వారిని ఏం చేయాలా? ఆదరించేవారు ఉండాలి. అప్పుడే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నిజమైన ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఉపవాసం అంటే ఏంటి? ఏదో కడుపు చించుకుని కడుపుగా కాల్చుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టడమే ఉపవాసం కాదు. నిజమైన ఉపవాసం అంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం, నీ రక్త సంబంధికి మొహం తిప్పుకోకుండా ఉండటం, ఇంకా మూడోదిగా దిక్కుమాలిన భేదాలకి ఆదరించి వారిని ఎంతగానో వారి ఏళ్ళ ఆదరించాలా, వారి ఏళ్ళ దయ చూపించడం. ఇది నిజమైన ఉపవాసం అంటే. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు అన్నం పెట్టు, ఎవరో చెప్పొద్దు. నీ రక్త సంబంధికుని చేర్చుకో, వాడికి ఏదైనా సాయం చేసిన విషయం 10 మంది చెప్పొద్దు. దిక్కుమాలిన బేదలను ఆదరించు, నేను పలానా బేదలను ఆదరించానని ఎవడో చెప్పొద్దు.
ఈ చెప్పటం ద్వారా రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఇచ్చే ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎప్పుడైతే ఈ పని చేసి నువ్వు చెప్పుకోకుండా ఉంటావో అది నిజమైన ఉపవాసం కింద వస్తుంది. కాబట్టి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది 3. 4వ మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాల్లో నేను చదువుతున్నా. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయో. ఇక్కడ బేదలను ఏం చేయాలా? ఆదరించాలా, ఇంట్లో కూడా చేర్చుకోవాలి. అంటే ఎంతోమంది బేదవారు ఉంటారు, తిండి లేని వారు, రోడ్డంట అడుక్కుంటూ భిక్షమెత్తుకుంటూ ఎంతోమంది వారి జీవితాల్లో ఎంతగానో మరి నష్టపోయినటువంటి వారు చాలామంది ఉంటూ వస్తున్నారు. వారందరికీ మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఇంట్లో చేర్చుకోవటం. వారిని మన ఇంట్లో చేర్చుకుని వారిని మనం ఏం చేయాలా? వారికి మనం సహాయం చేయాలా, వారిని ఓదార్చాలి. అంటే ఎప్పుడైతే ఒక భేదవాడిని నీ ఇంట్లో చేర్చుకుని ఓదారుస్తావో, తన భేద స్థితిని బట్టి, తన దీన స్థితిని బట్టి, తన దౌర్భాగ్య స్థితిని బట్టి, తనకు వచ్చిన పరిస్థితిని బట్టి, తానున్న స్థితిగతిని బట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తిని నువ్వు దగ్గరకు తీర్చి, ఆ వ్యక్తిని నువ్వు ఆదరించి దగ్గరకు తీర్చి, ఎప్పుడైతే అతనికి పురుకొలుపుగా సహాయంగా నువ్వు ఉంటావో, నీ ఇంట్లో నువ్వు చేర్చుకుని తను ఎప్పుడైతే ఆ సహాయం చేస్తూ వస్తావో, ఆదరిస్తావో, తను బలపరుస్తూ వస్తావో, అప్పుడు ఖచ్చితంగా నా జీవితాల్లో ప్రియులారా, ఉదయ కాలం పడకల మించి లేవడందని మనం వింటున్నాం కదా, నా జీవితంలో నిజమైన ఉపవాసం చేసినట్టు. ఎవరినైనా మన ఇంట్లో చేర్చుకుని, నేను పలానోడిని చేర్చుకున్నాను, పలానా అడుక్కునేవాడిని కానీ భిక్షవాడిని కానీ నేను చేర్చుకున్నాను, వాడిని నా ఇంట్లో పెట్టుకున్నాను, వాడికి నేను ఆశ్రయం ఇచ్చానని 10 మంది చెప్పకూడదు. ఆ చెప్పినప్పుడు ఉపవాస ప్రార్థన యొక్క విలువ పోతుంది. ఆ చెప్పుకోకుండా దాన్ని రహస్యంగా దాచిపెట్టినప్పుడు నీ యొక్క ఉపవాస ప్రార్థన రహస్యమందు చూచుచున్న నీ తండ్రి వింటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టడం, ఇంకా నీ రక్త సంబంధికి నీ దగ్గరికి వచ్చినప్పుడు మొహం త్రిప్పుకోకుండా ఉంటాం, దిక్కుమాలిన వారికి ఆదరించడం, వారి పురుకొలుపుకుంటాం, ఇంకా భేదలను నీ ఇంట చేర్చుకోవటం. ఇదే నిజమైన ఉపవాసం. ఇలా చేసినప్పుడు ఇది చేసి ఎవరికి చెప్పుకోకుండా ఉన్నప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ ప్రతిఫలం ఇస్తాడు. 5వదిగా మరొక మాట ఉంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనంలోనే ఇంకో మాట ఉంది. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నిజమైన ఉపవాసం ఏంటంటే వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వటం. ఎవరైతే వస్త్రహీనుడిగా ఉంటున్నాడో, ఎవరైతే వస్త్రాలు లేనివాడుగా ఉంటున్నాడు, ఎవరైతే మన ఇంటికి వచ్చినప్పుడు అయ్యా నాకు వస్త్రాలు లేవు, నీకు ఇష్టమైతే నాకు వస్త్రాలు సహాయం చేయమంటున్నాడు, ఎవరైతే నా దగ్గర వస్త్రాలు చిరిగిపోయి ఉండే అని సహాయం చేయమంటున్నాడు, వారికి సహాయం చేయి. ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా భిక్షకు మెత్తుకునేవాళ్ళు కానీ, ఎవరైనా సరే అడుక్కుంటున్న స్థితిలో ఉంటున్నవారు కానీ వస్త్రాలు చిరిగిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వేం చేయాలా? వస్త్రాలు సహాయం చేయి. అదే నిజమైనటువంటి ఉపవాసం. వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇచ్చుటే కదా నిజమైన ఉపవాసం. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం, ఇంకా రక్త సంబంధికుడికి మొహం తిప్పుకోకుండా ఉండటం, ఇంకా దిక్కుమాలిన భేదల్ని ఆదరించడం, భేదల్ని ఇంట చేర్చుకోవటం, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వటం, ఇదే నిజమైన ఉపవాసం. ఇట్టి అనుభవం కలిగిన ఉపవాసం అంటే, అసలు నిజమైన ఉపవాసం అంటే ఈ అనుభవంలో కూడా మనం చూడవచ్చు. చాలా రకాలు ఉండే నిజమైన ఉపవాసం, కానీ ఈ యొక్క కోణంలో మనం చూస్తున్నాం. ఆహారం లేని వాడికి ఆహారం పెట్టడం, ఇంకా ఆ రక్త సంబంధికి మన ముఖం తిప్పి వేసుకోకుండా ఉంటాం, ఇంకా దిక్కుమాలిన భేదలను ఆదరించడం, భేదలు మన ఇంట్లో చేర్చుకోవడం, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వటం, వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవ్వటం, ఇదే ఉపవాసం. ఇట్టి ఉపవాసం చేసినప్పుడు రండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. వేషధారులు ఏం చేస్తారు? భోజనం పెట్టి 10 మంది చెబుతారు, రక్త సంబంధికి ఏదైనా సాయం చేసి 10 మంది చెబుతారు, ఇంకా భేదల్ని ఆదరించి నేను పలానా భేదల్ని ఆదరించాను అంటాడు, భేదల్ని ఇంట్లో చేర్చుకుని నేను పలానా వాళ్ళని ఇంట్లో చేర్చుకున్నాను అంటాడు, ఎవరికైనా వస్త్రాలు ఇచ్చి పలానా వాళ్ళకి నేను వస్త్రాలు ఇచ్చానని చెప్పుకుంటాడు. ఈ చెప్పుకునేవారు వేషధారణతో కలిగిన ఉపవాస ప్రార్థన జీవితం కలిగిన వారు. కాబట్టి వీళ్ళకి రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇవ్వడు. రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే వీళ్ళ వేషధారణ కాదు. నువ్వు ఎవరికి ఏం సహాయం చేసినా ఎవరికి చెప్పకూడదు, అది మర్మంగా దాచిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా అడిగారు, ఎవరికైనా తెలిసి ఒకవేళ నీ ద్వారా ఎవరైనా సహాయం పొందిన వాడు వెళ్ళి పలానా వ్యక్తి ద్వారా నేను సహాయం పొందానంటే ఆ వ్యక్తి వచ్చి నిన్ను అడిగాడు అనుకోండి. ఇప్పుడు సహాయం పొందిన వ్యక్తి వెళ్ళి వేరే వ్యక్తి చెప్పినప్పుడు ఆ వేరే వ్యక్తి వచ్చి నిన్ను అడిగితే, నాదేం లేదయ్యా, దేవుడు దయచేసాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే సహాయం చేశాడు, ఆ వ్యక్తికి నేనేం చేయలేదు, దేవుడే చేశాడని చెప్పాలి. దేవుని చిత్తంలోనే దేవుడు సహాయం చేశాడని ఎప్పుడైతే మనం చెబుతామో అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి, అంటే నువ్వు అంత దేవుని మీద భారం వేస్తున్నావు, దేవునికి అప్పచెబుతున్నావు. కాబట్టి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి
నీకు ప్రతిఫలం ఇస్తాడు. మత్తయి సువార్త 6:18 వచ్చిన ప్రకారం, అప్పుడు రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు రహస్యంగా ఉంచాలి నీ జీవితం. అంటే చేసిన పాపాలు రహస్యంగా ఉంచమని కాదండి, వాటిని ఒప్పుకోవాలి. ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే రహస్యంగా ఉంచాలి. అప్పుడు రహస్యమందు నువ్వెంత రహస్యంగా ఉంచుతున్నావో అంతగా రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అటు ప్రతిఫలం నీకును నాకు ఇచ్చినట్లు ప్రభు రహస్యంగా మనం ఎవరికేం సహాయం చేసినా మనం దాచిపెట్టి రహస్యమందు చూస్తున్న తండ్రి మన ప్రతిఫలం ఇచ్చినట్లు ప్రభు సాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాల సమయంలో పడకల మించలాగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాల్లో ఎన్నో విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమైన ఉపవాసం మేము కలిగి ఉండాలి. వేషధారణ కలిగిన ఉపవాసం కాకుండా నిజమైన ఉపవాస ప్రార్థన. అప్పుడు రహస్యమందు చూస్తున్న తండ్రి మాకు ప్రతిఫలం ఇస్తాడు. మేమేం చేసినా ఇతరులకు చెప్పకూడదు, అది రహస్యంగా ఉంచాలి. ఎవరన్నా తెలిసి మమ్మల్ని అడిగినా అది దేవుడు చేసాడు, నేను చేయలేదు, దేవుని సహాయం వలన జరుగుతూ వచ్చిందని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ప్రభు మా జీవితాల్లో రహస్యంగా చూస్తున్న మీరు ప్రతిఫలం ఇస్తారు. అట్లు మీ ద్వారా మేము ప్రతిఫలం పొందుకుంటూ, రహస్యంగా చూస్తున్న మీ ద్వారా మేము ఎన్నో ప్రతిఫలాలు పొందుకుంటూ, మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మేము కూడా ఏమన్నా సహాయం చేసినది రహస్యంగా ఉంచేవారుగా సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.